సో అట్లా సో ఇదేదో లెంగ్త్ ఎక్కువైపోయింది అని అనుకోకండి. అస్సలు లేదు. సో గీత నేర్చుకోవడం అంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం. అర్థం తెలియకపోతే సద్గురువుల దగ్గరికి వెళ్ళటం. ఇది భగవద్గీత గురుముఖత నేర్చుకొనవలసిన బ్రహ్మ విద్య. ఇప్పుడు చాలా భావం ఉండాలి, తపస్సులాగా ఉండాలి. దానికి పరమ ప్రయోజనం. దీనికి నేను పరమాత్మ అనుగ్రహం కోసమే చేస్తున్నాను. దీనికి నాకేం స్వార్థం లేదు. ఇది చేస్తే నాకేమిటి అనే ఇన్నర్ డిస్కషన్ లేదు. అనుకుంటూ పనిచేయాలి. టువర్డ్స్ సొసైటీ విల్ చేంజ్. ఈ ఆలోచన విధానం విల్ చేంజ్. నువ్వు వ్యక్తుల్ని రిసీవ్ చేసుకునే విధానం విల్ చేంజ్. వాళ్ళకి నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం విల్ చేంజ్. నీలో ఏమైనా స్వార్థం లాంటి నెగిటివ్ థింగ్స్ ఏమన్నా ఉంటే విల్ చేంజ్. అలా అంతుంటుంది. సో గీత నేర్చుకుంటే అలా నీ రాత మారినట్టే. రాత అంటే ఏమిటి? నీ గమనం, నీ ఫ్యూచరు, నీ ఆలోచన విధానం ఇవన్నీ మారినట్టు. కాబట్టి అందుకోసం ఏం చేయాలంటే